లేదు వీడియో సేవ్ అయిపోతాం. ఓకేనా? ఈక్వేషన్ ప్యానల్ యూజ్ చేస్తాను. ఈక్వేషన్ ప్యానల్కి వంట క్యాస్ట్ ఇన్బిల్డ్గా స్క్రీన్ రీడింగ్ యాప్ అని ఇచ్చారు. ఇక స్క్రీన్ రీడింగ్ యాప్లో మనం వచ్చేసి వంట క్యాస్ట్ ఆన్ చేస్తాము. ఇక్కడ వంట క్యాస్ట్ యాప్ ఓపెన్ చేసిన మనకి స్కాన్ వస్తుంది. జనరల్ మనకు కూడా మన మొబైల్లో అదే యాప్ ఉండాలి. ఇక్కడ వంట క్యాస్ట్ ఉంది కాబట్టి మన మొబైల్లో కూడా వంట క్యాస్ట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మొబైల్లో వచ్చేసి మనకి స్కాన్ క్యూఆర్ కోడ్ వస్తుంది. అది డిఫాల్ట్ ఆల్రెడీ మనకి ఆ యాప్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. క్యూఆర్ కోడ్ అనే దాన్ని మనం ఏ యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తున్నామో అదే యాప్ని మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడున్న స్కానర్ని మనము స్కాన్ చేయగానే ఈ మొబైల్లో వండర్ క్యాస్ట్ ఉంది. వండర్ క్యాస్ట్ మనం ఓపెన్ చేసేసేసి వండర్ క్యాస్ట్లో స్కాన్ ఉంటుంది. వండర్ క్యాస్ట్లో స్కాన్ ఆన్ చేసి మనం స్కాన్ చేస్తే డైరెక్ట్గా మనము మొబైల్ నుంచి ప్యానల్కి స్క్రీన్ రీడింగ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ స్టార్ట్ అని అవుతుంది. స్టార్ట్ అనగానే మనకి స్క్రీన్ అనేది వస్తుంది. ఈ ప్రెజెంట్ చూడండి, ఇప్పుడు మన ప్యానల్ మీద స్క్రీన్ మీద మన మొబైల్ ఏదైతే ఉందో అది షో అవుతుంది అన్నమాట. దీని ద్వారా మనము క్లాసెస్ చెప్పడానికి ఈజీగా ఉంటుంది. మన మొబైల్ ఏదైనా అప్డేట్ చేస్తే అది వస్తుంది. ఇప్పుడు మనం ఇంగ్లీష్ టూ క్లాసెస్ ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. స్క్రీన్ ఏదైనా ఆఫ్ అనిపిస్తే స్క్రీన్ మీద మన మొబైల్లో సేమ్ యాప్కి వెళ్ళిపోయి స్టాప్ నడిగినట్టు మళ్ళీ స్టార్ట్ నడిగినట్టు మనకి డీక్యాప్ వస్తుంది. మళ్ళీ మనం ఏ క్లాసెస్ చెప్పాలనుకున్నాము ఈజీగా వంట చేసుకోవచ్చు. మనం ఫోర్త్ వీలో ఉన్నాం. ఫోర్త్ వీలో వచ్చేసి ఫోర్త్ క్లాస్ అనుకోండి. టాప్లో మనకి ఫోర్త్ బి అనేది మనం క్లిక్ చేసుకుంటే బి లేదు థర్డ్ క్లాస్ ఫోర్త్ మనం క్లాస్ వైపు ఉంటుంది. మనం ఏ క్లాసెస్ చెప్తామనుకున్నాము ఆ క్లాస్ మొత్తం మనం చెక్ చేసుకుని మనం ఏ క్లాస్ చెప్తామో ఆ క్లాస్ చేసుకుంటే దాని కంటెంట్ ఒకటి ఉంటుంది. ఓకే, ఆ కంటెంట్ మొత్తం వస్తుంది. అంటే మనం బిల్డింగ్ బ్లాక్స్ టాప్ టైం బిల్డింగ్ బ్లాక్స్ నౌన్స్ ఆ టాపిక్ వస్తుంది. ఏ టాపిక్ మనం చెప్తామనుకున్న ఆ టాపిక్ చెప్తే ఆ టాపిక్ కష్టం అవుతుంది. కాబట్టి మనకి యాక్టివ్ వీడియో ఈజీగా చెప్పడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి స్లైడ్స్ ఓపెన్ ఉంటుంది. చూడండి, గోయింగ్ లెర్నింగ్ ఫ్రమ్ వీడియోస్ అండ్ టెక్స్ట్నో రీక్యాప్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చెప్పాక దాని తర్వాత మనం వీడియోస్ ప్లే చేసుకోవచ్చు.
మన వీడియోస్ లేవు ఏంటంటే చెప్పాలి ఈజీ పని అనమాట, సింపుల్గా చెప్పాను నేను. ఓకే సార్, మళ్ళీ నేను రీక్యాప్ చేస్తాను ఒకసారి మళ్ళీ క్విజింగ్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీడియో క్లాస్ చెప్పడానికి 2 మెథడ్స్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకు ఆల్రెడీ స్కూల్కి వైఫై నెట్ ఉంటుంది. వైఫై నెట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఆ ప్యానల్కి వైఫై నెట్ ఆన్ చేసి ఉంటుంది. ఆ వైఫై నెట్ ఏదైతే ఉందో అది మనకు మొబైల్ ఉంటే సేమ్ వైఫై నెట్ మనము వైఫై ఆన్ చేసుకుంటే మనకి వైఫై కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఈజీగా మనకి కనెక్ట్ అవుతుంది. లేదు ఒకవేళ స్కూల్కి నెట్ లేదు నెట్ ఎర్రలుంటే మన మొబైల్ ఆన్ చేయాలి. మొబైల్ దగ్గర హాట్స్పాట్ ఆన్ చేయాలి. మన దాంట్లో 2 ఆన్ చేసి ఉండాలి. ప్యానల్ వచ్చేసి వైఫై ఆన్ చేయాలి. వైఫై ఆన్ చేశాక మనకి ఏదైతే మొబైల్ డేటా ఉందో దానికి పాస్వర్డ్ అవుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మొబైల్ డేటాలో నుంచి మనకి ప్యానల్కి నెట్ అందుతుంది. సేమ్ ఇప్పుడు మనకి మేజర్ ఏం చూడాలంటే మొబైల్ డేటా ఆన్ చేసి ఉండాలి, హాట్స్పాట్ ఆన్ చేసి ఉండాలి మన ఫోన్లో, ప్యానల్ వైఫై ఆన్ చేసి ఉండాలి. ఈ 2 కన్ఫర్మ్ అవ్వగానే మనకి ప్రతి ఏదైనా స్క్రీన్ మీద మన మొబైల్ టు ప్యానల్ టీవీ చేయాలంటే ఒక వే సపోర్ట్ ఉంటుందన్నమాట, ట్రాన్స్పోర్ట్ లాగా. అది స్క్రీన్ మిర్రరింగ్ అనే దాన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకుంటే దీనికి మనకి లాట్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి స్కూల్ వాళ్ళకి టికెట్స్ అనేది మనకి ఆల్రెడీ ఒక ప్యానల్ యూజ్ చేస్తారు. టికెట్స్ వచ్చేసేసి ఇక్కడ దీనికి వీళ్ళు ఇన్బిల్డ్గా వంటకాస్ట్ అనే సపోర్టింగ్ యాప్ వీళ్ళు ఇన్బిల్డ్ చేసి ఇచ్చారు. ఈ వంటకాస్ట్ అనే యాప్ మన మొబైల్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటే ఈజీగా సపోర్ట్ అయిపోతుంది. యాప్ ఆన్ చేయగానే మనకి స్కానర్ అవుతుంది. స్కానర్ మీద మన మొబైల్లో స్కానర్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ మీద ఆన్ అయిపోతుంది. లైక్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మొబైల్లో మనం ఏదైతే ఆన్ చేసామో అట్లా ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మనం ఈజీ టీచర్ క్లాసెస్ ఏదైతే ఉందో మనం క్లాస్ వచ్చి ఈజీగా ఉంటుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాల్సింది మొబైల్ డేటా అండ్ హాట్స్పాట్ మొబైల్లో 2 ఆన్ చేసి ఉంచాలి. ఛార్జింగ్ చూసుకోవాలి. ఒకసారి 3 మన మొబైల్ చెక్ చేసుకోవాలి. ప్యానల్కి వచ్చేసేసి ఇక్కడ మనకి వైఫై హాట్స్పాట్ ఆన్ చేసి ఉంచాలి. ఓకే, ఇది మొబైల్ డేటా నుంచి ప్యానల్కి నెట్ కనెక్షన్ అవుతుంది. లేదు మనకి ఆల్రెడీ ఈజీగా మనకి స్కూల్కి వైఫై హాట్స్పాట్ ఉంటే స్కూల్ వైఫై హాట్స్పాట్